ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులు రక్షణే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సాహం. పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తా. జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైలు. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందునే ట్రాఫిక్ సమస్యలు. మేము వచ్చాక ఎల్బీ నగర్ ఎయిర్పోర్టుకు ప్రతిపాదన, షామీర్పేట మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం. గత సర్కార్ కాళేశ్వరం కోసం 11.5% వడ్డీకి అప్పు. నేనొచ్చాక 26,000 కోట్లను 7.5% వడ్డీకి మార్పించా. 2 లక్షల కోట్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలని కోరుతున్నా. ప్రాజెక్టుల అనుమతుల కోసమే పదే ఢిల్లీకి. క్రెడై ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. క్రెడై ప్రాపర్టీ షోలో ఉద్వేగమైన ప్రసంగం కూడా చేసిండు. ఇప్పుడు అందులో పెట్టుబడిదారులు ఉంటారు. విదేశాలకు పోయి పెట్టుబడిదారులని మా రాష్ట్రానికి రాండి, పెట్టుబడులు పెట్టండి అని కోరుతున్నాము. మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడిదారులని మిమ్మల్ని మేము ఎందుకు వదులుకుంటాం? ఫస్ట్ ప్రియారిటీ, ప్రాధాన్యత మీకే ఇస్తాం. పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడుల రక్షణే కాకుండా మీకు లాభాలు వచ్చే దిశగా మేము పనిచేస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడిదారులకు ఒక భరోసా కల్పించిండు. కొన్ని అపోహలు, ఆరోపణలు వస్తుండొచ్చు, అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అలాంటివి పట్టించుకొని మీ యొక్క అభివృద్ధిని మీరే తగ్గించుకోకండి. మీరు నష్టపోతారు. మీరు నష్టపోవడమే కాకుండా తెలంగాణ నష్టపోతుంది, దాంతోపాటు దేశం కూడా నష్టపోతుంది. చాలామంది ఆరోపణలు చేస్తుంటారు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రిని, నాకు అటువంటి ఆలోచనలే ఉంటాయి. సమాజం ఏమనుకుంటుందో, నేను ఈ పని చేయలేకపోతే సమాజం నన్ను తిట్టుకుంటుందో ఏమో అనే ఒక భయంతో నేను పనిచేస్తున్నా. ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు మాట్లాడిన మాటలు అవి. వాస్తవానికి కూడా నా ఆలోచనలు కూడా అట్లనే ఉంటాయి. ఉదాహరణకు కూడా చెప్పిండు, ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్నది. ఆ పదవికి 10 మంది పోటీ పడతారు. ఆ 10 మంది పోటీ పడితే లాస్ట్కి ఎవరో ఒక్కరే గెలుస్తారు. ఆ పీఠాన్ని ఒక్కరే కైవసం చేసుకుంటారు. మిగతా 9 మంది ఏం చేస్తారు? ఆ ఒక్కరి మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆరోపణలు, విమర్శలు, రకరకాలుగా గ్యాసిప్స్ అన్నీ సృష్టిస్తుంటారు. వాటిని మీరు పట్టించుకుంటే మీ అభివృద్ధిని మీరు అడ్డుకున్నట్టే. అటువంటిది కాకుండా అవన్నీ పక్కకు పెట్టండి. అభివృద్ధి ఉన్న చోటనే ఆరోపణలు వస్తాయి. పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. మీరు అవన్నీ పట్టించుకోకండి. మీరు పెట్టుబడులకు రక్షణగా ఉంటాం, దాంతోపాటు మీకు లాభాలు వచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తామని కూడా వాళ్ళకు ఒక భరోసా కల్పించిండు. జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైలు. అంటే వాస్తవానికి 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మెట్రో రైలు ప్రతిపాదన తీసుకుపోయిండు. ప్రతిపాదన ఢిల్లీలో పెడితే అప్పుడున్న కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి దాన్ని ఆమోదించి మెట్రో రైలుని ఇచ్చింది. అప్పుడు మెట్రో రైలు వచ్చింది. అప్పుడు శాంక్షన్ చేసిరు మనకు. అప్పుడు శాంక్షన్ చేస్తే అది రాను మొన్న గత ప్రభుత్వం వచ్చే వరకు దాని నిర్మాణం పనులు, దానికి అడ్డంకులు, ఆ రోడ్లకు కొన్ని పర్మిషన్లు, బిల్డింగులు కూలగొట్టేది, అవన్నీ సవరించుకొని వచ్చేసరికి గత ప్రభుత్వం ఏర్పడినాక ఆ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినాక అప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి? మెట్రో విస్తరణకు కూడా మళ్ళీ ప్రతిపాదనలు పెట్టుకోవాలి కేంద్రం దగ్గర. అటువంటిది ఏమీ చేయలే. అంతకుముందు ఒక మాట మాట్లాడిండే కేసీఆర్. ఏమన్నాడు? మెట్రో రైలు ఎట్లా కడతారో, ఎట్లా కూలగొడతారో చూస్తామన్నాడు. మెట్రో వచ్చినాక మళ్ళీ ఇక మెట్రో తెచ్చినామన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. మెట్రో తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే దాన్ని విస్తరణ కోసం ఎటువంటి ప్రయత్నం చేయలే కేసీఆర్. ఒక్కసారి కూడా ఢిల్లీకి పోయి మెట్రో విస్తరణ కోసం నిధులు కేటాయించండి అని ఎన్నడన్నా ప్రపోజల్ పెట్టిండా? పెట్టలే. ఇప్పుడు దానివల్లనే ఇప్పుడు మెట్రో వల్ల కూడా ఎంతో ట్రాఫిక్ సమస్య తగ్గింది. ఇప్పుడు మెట్రోలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. నిలబడి ఇరికి ప్రయాణం చేస్తున్నారు ఈ ట్రాఫిక్ బాధకు. ఈయన గినక తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తాడు కదా, ఈయనకు చిత్తశుద్ధి ఉంటే అప్పట్లోనే మెట్రోకు విస్తరణ కోసం అని చెప్పేసి ప్రతిపాదనలు తీసుకుపోయి కేంద్రాన్ని కోరి ఉంటే సరే, వాళ్ళు ఇస్తారా ఇవ్వకపోవడం తర్వాత ఈయన ప్రయత్నం కూడా చేయలే. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి మళ్ళీ మెట్రో విస్తరణ కోసం మళ్ళీ ఢిల్లీకి పోతుంది ప్రపోజల్స్ పెడుతున్నాడు. అక్కడ మాకు మెట్రో విస్తరణ కోసం నిధులు కావాలి అంటే ఈ ట్రాఫిక్ సమస్య నుంచి రాజధానిని బయటపడేయాలి అన్న ఆలోచనతో ఇవన్నీ చేస్తుంటే అంటే ఢిల్లీకి పోతున్నాడు, అంటే ఢిల్లీకి దేనికి పోతుంటాడు? ఏమైనా దావతులు చేసుకుంటాను అక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని ఫామ్ హౌస్లో తాగుడు, డ్రగ్స్ తీసుకుంటానికి పోతున్నాడా? ఎంతసేపటికి తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల కోసము, ఇటువంటి నిధుల కోసము, వీటి కోసం పదే ఢిల్లీకి పోతుండు. మీకు పోసేతగాలే, మీకు అడగచేతగాలే, మళ్ళీ యువతలోనే విమర్శించుడు. అందుకనే వీళ్ళకు కూడా క్రెడైలో కూడా వాళ్ళందరికీ చెప్పిండు, ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ ఆరోపణలు ఉంటాయని చెప్పిండు. ఒకసారి ఆలోచించాలి అందరూ. అంటే ఈ రకంగా కష్టపడుతున్నాడు, నిధుల కోసం పాటలు పడుతున్నాడు. ఇప్పుడు మెట్రో విస్తరణ కోసం అని చెప్పి ప్రతిపాదన పెట్టిండు. మెడలు వంచైనా తీసుకురావాలి అన్న ఉద్దేశంతో
ఆ 42% రిజర్వేషన్ కోసం కూడా పోరాటం చేస్తాం. నిత్యం ప్రజలలోనే ఉంటున్నాడు ముఖ్యమంత్రి, నిత్యం ప్రజలలో ఉండే ప్రజల ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కాదు. అవి ఈయన డెవలప్ చేసిందంటే ఏదో చేసిండు అని కాదు, అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి. కాకపోతే అప్పుడు శంకుస్థాపనలు జరిగి ఇక్కడికి ప్రారంభోత్సవానికి వచ్చేసరికి ఈయన రెడీగా ముస్తాబై అయినాక ఈయన అధికారంలోకి వచ్చిండు. అంతే తప్పితే ఈయన కొత్తగా క్రియేట్ చేసినవి, సృష్టించినవి, తెలంగాణ సంపద సృష్టించింది కూడా ఏమీ లేదు. ఏమన్నంటే ఓన్లీ విమర్శలు గుప్పించాలి, అధికారం కావాలి. కానీ ఏ నాయకుడైనా ఈ రకంగా పోరాడతాడా? తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఈ రకంగా ఫైట్ చేస్తున్నాడు. గత సర్కార్ కాళేశ్వరం కోసము 11.5% వడ్డీ తెచ్చింది. అంటే మరి వడ్డీ తక్కువ కూడా తీసుకోవచ్చు, కానీ ఈయన ఎందుకు? మనకు కావాలి, ఎప్పటికప్పుడు పైసలు కావాలి, దాన్ని ఏటీఎం లాగా వాడుకోవాలి కాళేశ్వరం కోసం. అంటే ఇటువంటి పనులు చేసిండు. తెలంగాణని ఏ రకంగా దోసుకోవాలనో ఆ రకంగా దోసుకున్నాడు. ఈయన కట్టేది కాదు కదా, తెలంగాణ ప్రజలు కదా కట్టేది అది. అందుకని ఎంత పర్సెంటేజ్ అయినా పర్వాలేదు తెర్రి ఆ రకంగా. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు? 26,000 కోట్లను 7.5% వడ్డీకి మార్పించిండు. పాలన మీద పట్టు ఉండాలి. ఏమనంటే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ కాదు రావాల్సింది, ఫస్ట్ ఒక అవగాహన, ఓ జ్ఞానం, ఓ తెలివి ఉండాలి. ఎట్లా పరిపాలించాలి, చరిత్రలో నిలిచిపోయే విధంగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాడు. ఫ్యూచర్ సిటీ పూర్తిగా అమలులోకి వచ్చినాక అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద రాజశేఖర రెడ్డిని ఎట్లా గుర్తు చేసుకుంటున్నారో, ఫ్యూచర్ సిటీ డెవలప్ అయినాక కూడా అక్కడ ఉన్న ప్రజలు రేవంత్ రెడ్డిని అట్లా గుర్తు చేసుకోవాలి. ఆ రకంగా నిర్మిస్తా ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఆ రకంగా చెప్తున్నాడు, అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ఆలోచన చేయాలి. పని చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు, పని చేయని ముఖ్యమంత్రి ఎవరు, నిధులు ఎన్ని నిధులు ఉండే, మనకు మిగులు బడ్జెట్ ఉండే, ఈ అప్పుల కుప్ప ఎట్లా అయ్యింది ఆల్రెడీ చెప్పిండు. ఈ అప్పులు లేకపోతే ఇంకా మంచిగా చేసేవాళ్ళము. ఈ అప్పులకు మిత్తిలు కట్టడము, దానికి అసలు కొంత కట్టుకుంటూ పోవడము, వీటి వలన ప్రభుత్వం పైన భారం పడుతుంది. అయినా కానీ సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఈ రకంగా ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పాడు. అది కూడా ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి.